హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే నిత్య ఇన్ఫోటెక్ అనే కంపెనీ వాళ్ళైతే ఫ్రెషర్స్ అయితే హైర్ చేసుకుంటున్నారు జాబ్ అండ్ పైథాన్ డెవలపర్ మీద. సో మీకు రీసెంట్ వీడియోస్లో కూడా అడిగారు జాబ్ అండ్ పైథాన్ మీద వీడియోస్ చేయండి అని. సో దానికోసం అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. జాబ్ అండ్ పైథాన్ మీద అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా యూట్యూబ్లో కామెంట్ కూడా చూశాను, లైక్ డెవాప్స్ ఇంటర్న్షిప్ లింక్స్ ఉంటే ప్రొవైడ్ చేయండి అని. సో నేనైతే సెర్చ్ చేశాను, నాకైతే ఎక్కడ కనిపించలేదు డెవాప్స్ మీద ఇంటర్న్షిప్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్గా ఏమన్నా కనిపిస్తే అయితే దాని మీద వీడియో అయితే చేస్తాను. ఓకే, సో కమింగ్ టు జాబ్, నిస్తియా ఇన్ఫోటెక్ వాళ్ళైతే జావా అండ్ పైథాన్ డెవలపర్గా అయితే హైర్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రం హైర్ చేసుకుంటున్నారు. సో దీని మీద ఫ్రెషర్ అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా శాలరీ వచ్చేసి 4 LPA నుంచి 5 LPA వరకు అయితే వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు శాలరీ పర్ యానం. అండ్ లొకేషన్స్ వచ్చేసి న్యూఢిల్లీ, గుర్గామ్ అయితే ఈ లొకేషన్స్లో అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు లైక్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ డిగ్రీ వాళ్ళకైతే ఇందులో ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ బీటెక్ బీఈ వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. కీ స్కిల్స్ ఏంటంటే ఇందులో జావా, J2E, పైథాన్. సో మీ యొక్క రెజ్యూమ్లో మీరు పైథాన్, జావా మెన్షన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా పైథాన్ కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైథాన్లో ఏమొచ్చో వాటి కింద లైక్ మల్టీ థ్రెడ్డింగ్ కానీ, ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ ఇలా మెన్షన్ చేస్తే మీ రెజ్యూమ్ త్వరగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఇంప్రెషన్ వస్తుంది అనమాట హెచ్ఆర్కి ఆ రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేసే వాళ్ళకి. ఓకే, అండ్ అదేవిధంగా వాటి మీద అయితే ఒక ప్రాజెక్ట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరు చేసి ఉండాలన్నమాట ప్రాజెక్ట్. ఓకే, సో ఈ యొక్క జాబ్కి అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. లింక్స్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. లాస్ట్లో అయితే ఆ లింక్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలైతే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి OMFIS అనే కంపెనీ వాళ్ళైతే జావా, Node.js, పైథాన్, రియాక్ట్, PL/SQL సో వీటి మీద అయితే ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. శాలరీ వచ్చేసి 1.7 నుంచి 2 lakhs per annum వరకు అయితే వీళ్ళ నుంచి శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లొకేషన్ వచ్చేసి పూణేలో అయితే ఉంటుంది మనకు. అండ్ ఫ్రెషర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కోర్ జావా స్కిల్స్ అయితే మీకు బాగా రావాలి, కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ ఉండాలి, అండ్ ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాలి వర్క్ చేయడానికి అని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే కోర్ జావా, అడ్వాన్స్ జావా, స్ప్రింగ్, Node.js, API, రియాక్ట్, పైథాన్, జావా స్క్రిప్ట్, PL/SQL, డేటా సైన్స్, సేల్స్ఫోర్స్. సో వీటిలో మీకు స్కిల్స్ ఏదొచ్చినా కూడా అదైతే మీకు ప్లస్ అవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి అయితే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ 6 months స్టైఫండ్ అయితే వీళ్ళు 7,000 per month అయితే మీకు పే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇదన్నమాట ఈ యొక్క జాబ్ గురించి. ఈ జాబ్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళతో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే బీటెక్, BE ఇన్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్స్ వీళ్ళైతే ఎలిజిబుల్ యూజీలో. అండ్ పీజీలో వచ్చేసి MCA ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క జాబ్ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఓయాసిస్ టెక్నాలజీ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్. వీళ్ళైతే సాఫ్ట్వేర్ అసోసియేట్ ఇంజనీర్గా అయితే హైర్ చేసుకుంటున్నారు ఫ్రెషర్స్ని. అండ్ మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేసిన ఇయర్స్ ఏంటంటే 2019 నుంచి 2020 బ్యాచెస్ వాళ్ళని మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. అందులో క్వాలిఫికేషన్స్ వచ్చేసి BE, బీటెక్, ME, MTech, MCA వీళ్ళను హైర్ చేసుకుంటున్నారు. అండ్ మీరు ఫైనల్ ఇయర్లో ఈ యొక్క దాంట్లో ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్లో ఉన్నా కూడా వాళ్ళని కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇందులో మీకు స్కిల్స్ ఏం రావాలి అన్నట్లయితే జావా, సాఫ్ట్వేర్ టెస్టింగ్, J2EE అండ్ మాన్యువల్ టెస్టింగ్, స్ప్రింగ్. సో ఇవి వచ్చినట్లయితే మీరు యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇంకా చెప్పాలంటే దీంట్లో మనకు శాలరీ వచ్చేసి 5 LPA నుంచి 6.5 LPA వరకు అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్కిల్స్ కనుక ఇంకా పర్ఫెక్ట్ ఉంటే వాళ్ళని మీరు డిమాండ్ చేయొచ్చు అనమాట శాలరీ. ఓకే, సో ఈ యొక్క జాబ్ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. వీడియో ఎండ్లో ఆ లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రైజెన్ అనే కంపెనీ వాళ్ళు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు ఫ్రెషర్స్ని. సో ఇందులో మీకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఏంటి అంటే జావా మీకు మంచిగా వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇది కోడింగ్ సైడ్ అనమాట మనకు. అందులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి రావాలంటే C, జావా, పైథాన్. సో ఈ 3 అండ్ ఇంకా ఏమన్నా వచ్చినా కూడా అది మీకు చాలా ప్లస్ అవ్వడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క రెజ్యూమ్లో ఏ స్కిల్ పెట్టినా కూడా దాని మీద అయితే ఒక ప్రాజెక్ట్ అయితే చేసి పక్కా ఉంచుకోండి. అలా ఉన్నట్లయితే మీకు ప్లస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ కొన్ని సార్ట్ ఆఫ్ కోడింగ్ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ మీకు ఇంటర్వ్యూకి కూడా లైక్ ఇప్పుడు C మీద కానీ, పైథాన్ మీద కానీ ఇలా ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలన్నా కూడా మన కిరణ్ బ్రో ఉన్నారు కదా, ఆయన GitHub అయితే ఒకసారి వెళ్ళండి, Kiran.1 అని ఉంటుంది.
అక్కడైతే మీరు అక్కడైతే ఆయన ప్రొఫైల్‌లో అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. 100+ ఏమో 300+ ఉన్నాయి ఇంటర్వ్యూ క్వెషన్స్. అక్కడైతే మీరు చూసి నేర్చుకోవచ్చనమాట. సో, మీరు ఈ యొక్క జాబ్‌కి షార్ట్ లిస్ట్ అవుతే మీరు ముంబై, పూణే, బెంగుళూరు ఈ లొకేషన్స్‌కైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్ యాప్టిట్యూడ్ టెస్ట్ వెళ్ళాల్సి ఉంటుందనమాట. సో, ఈ యొక్క జాబ్‌కైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ ఆ లింక్స్‌ని ఇప్పుడు ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే. సో, మీ యొక్క మొబైల్‌లో గాని, డెస్క్‌టాప్‌లో గాని టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానెల్ రావడం జరుగుతుంది ఇలా. ఇక్కడైతే మీకు జాబ్ లింక్స్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఏం పోస్ట్ చేస్తున్నాం, యూట్యూబ్‌లో డైలీ మనం ఏం పోస్ట్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ అప్ టు డేట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో, మీరు ఈ టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఫాలో అయినట్లయితే మేము ప్రతిరోజు ఏం అప్‌లోడ్ చేస్తున్నాం, ఏం కంటెంట్ వస్తుంది మన నుంచి అనేది ఇక్కడ నుంచి అయితే మీరు ఫైండ్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ అదే విధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే చాలా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు లైక్ సి ప్లస్ ప్లస్ ఇలాంటివన్నీ చాలానే ఉంటాయి. సో, సింపుల్‌గా మీరు యూట్యూబ్‌లో పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంది కదా! ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ప్లేలిస్ట్ అయితే వస్తుంది. ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సైడ్‌లో అయితే చాలా వీడియోస్ అయితే ఉంటాయి. జావా గాని, డేటా స్ట్రక్చర్స్ కానీ, సి ప్లస్ ప్లస్, సి హాష్, కంప్యూటర్ నెట్వర్కింగ్, హెచ్‌టీఎంఎల్, మెషిన్ లెర్నింగ్. సో, ఇలా అయితే మనకు 30+ ఐటీ కోర్సెస్ అయితే చాలా ఫ్రీగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. మన పైథాన్ లైఫ్ వాళ్ళు. సో, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని అయితే మీరు నేర్చుకోవచ్చు. ఓకే. సో, మీరైతే ఒకసారి ఒక కోర్స్ అయితే వినండి. మీకు పక్కా అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్రమ్ బేసిక్ నుంచి అయితే చెప్తారు పర్ఫెక్ట్‌గా. అండ్ అదే విధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళే బేసిక్ టు అడ్వాన్స్ పైథాన్ కోర్స్ అయితే నెక్స్ట్ మంత్ అయితే స్టార్ట్ చేస్తారు. పర్టిక్యులర్‌గా డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. వాళ్ళు కోర్స్ ఎన్రోల్‌మెంట్ స్టార్ట్ అవుతే నేనైతే నెక్స్ట్ అయితే చెప్తాను ఫర్దర్ వీడియోస్‌లో. ఓకే. అండ్ యాహ్! గైస్ టుడే జాబ్స్ అయితే ఈ 4లో ఎవరికైతే ఏ జాబ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నేను టెలిగ్రామ్‌లో లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో కూడా ఇందాక చూపించాను. ఓకే. సో, హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్.